ఇక్కడ వికేంద్రీకరణ కేంద్రీకృతం జరుగుతుంది అధికారం. ఎట్లా అంటే నేను ట్రై టు ఎక్స్ప్లెయిన్, ట్రై టు అండర్స్టాండ్ అండ్ రిజాల్వ్ ఇట్. అధ్యక్ష, ఈ హైడ్రా వచ్చిన తర్వాత, హైడ్రా కమిషనర్ వచ్చిన, హైడ్రా ఆఫీస్ వచ్చిన తర్వాత ఏ చిన్న ఎంక్రోచ్మెంట్ జరిగినా, ఏ చిన్న నాలల ఆక్రమణ కానివ్వండి, చెరువుల ఆక్రమణ కానివ్వండి, అక్రమ నిర్మాణాలు కానివ్వండి, ఏ చిన్నది కింద సర్కిల్ ఆఫీస్ పోయినా, జోనల్ ఆఫీస్ పోయినా, కింద రెవెన్యూ ఆఫీస్కి పోయినా, ఎక్కడ పోయినా ఏదైనా ఎంక్రోచ్మెంట్ అవుతుంది ఏం చేస్తారంటే హైడ్రా చెప్పురు అని చెప్తారు. అధ్యక్ష, హైడ్రా వాళ్ళు ఎవరు కలవాలి, ఎక్కడుంటారు, పోయి ఆఫీసర్ ఏడుంటాడు, ఏడుంటాడు, కలవడు, ఫోన్లు ఎత్తాడు, ఆయన ప్రజాపతిలో ఫోన్లు ఎత్తారు. రియల్ అంటే అంటే అల్టిమేట్గా ఇదేమవుతుందంటే హైడ్రాతోని నేను ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ ఏమైతే సామాన్యమైన ప్రజలు పోయి కంప్లైంట్ ఇవ్వాలంటే ఏడియాల కంప్లైంట్. నేను గివ్ ఏ క్లాసిక్ ఎగ్జాంపుల్ అధ్యక్ష, నేను నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయింది. ఇది 25లో ఒక ఎంక్రోచ్మెంట్ జరిగి అనాథరైజ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే పెద్ద ఎత్తున నాలపక్క జరుగుతామని అడిగితే రెడీ అయిపోయిన తర్వాత దగ్గర కూలగొడటానికి సామాగ్రి లేదు, వెహికల్స్ లేవంటారు అధ్యక్ష. పోలీస్ ప్రొటెక్షన్ కూడా తీసుకుంటారు అధ్యక్ష. నేను మీ ద్వారా నేను శ్రీధర్ బాబు గారికి నేను ఏదలుచుకున్నా, ఇది ఇట్స్ క్లియర్ ఎగ్జాంపుల్ బాబు, ఇది సార్కి మీరు క్లారిఫై చేయండి. అధికారులు అడిగితే ఇది సంథింగ్ అరౌండ్ మార్చ్ 1 year అయింది ఎగ్జాక్ట్లీ, తీసుకుని ఇట్లా పెట్టుకున్నాం అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్, అనాథరైజ్డ్ ఎక్విప్మెంట్స్. పోయి అడిగితే ఏ చిన్నది ఆర్ఐ చేయాల్సిన పని కూడా హైడ్రా చేయాలి, కింద టౌన్ ప్లానింగ్ చేయాల్సిన చైర్మన్ కూడా హైడ్రా చేయాలి. అంటే మీరు వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసిరు. హైడ్రా పెట్టి కింద ఉన్న వ్యవస్థలని నిర్వీర్యం అయిపోయినాయి. మండల ఆఫీస్లో చేయాల్సినటువంటి ఆర్ఐ చేయాల్సిన పని కూడా హైడ్రా చేయమంటాడు, హైడ్రా పోమంటాడు. హైదరాబాద్ ఏడి పోవాలమ్మా, కుత్బులాపూర్కి వెళ్ళి బేడ్చల్కి వెళ్ళి దూరం పోవాలి. ఏదైనా ఎంక్రోచ్మెంట్ జరిగిందంటే హైడ్రాకే పోవాలి. ఇప్పుడు సంవత్సరం నుంచి పెండింగ్ ఉంది, మరి సామాన్ లేదు, మెటీరియల్ లేదు, ఏం లేదు. ఆయన హైడ్రా కమిషనర్ రావాలి, దిగాలంటే మేము ఇక్కడ మంత్రులను చూడవచ్చు, మంత్రులను కలవచ్చు, కానీ ఆ హైడ్రా అధికారులను కలవాలంటే మినిస్టర్ల కంటే పెద్ద హంగామా ఉంది అధ్యక్ష. 3 కార్లు, అధికారులు, గన్మెన్లు, ఏం మేము షాక్ అయిపోయినాం. ఓ ఫైర్ యాక్సిడెంట్ అయిపోతే చూస్తాను పోతే మా మిత్రుడు చెప్తున్నాడు డైరెక్ట్ యాక్సెస్ టు సీఎం అని చెప్తున్నాడు, ఐఎమ్ నాట్ అవేర్. ఏమైపోయింది అధ్యక్ష, ఒక మంత్రిని కలవచ్చు, యాక్సెస్ సామాన్యమైన ప్రజలు, ఒక మంత్రికి యాక్సెస్ ఉంటాడు, ఒక ఎమ్మెల్యేకి యాక్సెస్ ఉంటాడు. అరే ఒక అధికారి వస్తే ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, నేను గౌరవ మా పార్లమెంట్ సభ్యులు అక్కడ ఇద్దరము చూసిన తర్వాత ఎంపీ గారు పోయి అక్కడనే ఉంటే, ఓ ఫైర్ యాక్సిడెంట్ అయితే ఇట్లా జరిగింది, ఏం జరిగింది చూస్తూ ఉంటే, ఓ 4 కార్లల్లో అరే ఎవరు వచ్చి ఏ మంత్రి వచ్చిండా బా నేను చూస్తాను పోయినా, ఎవరన్నా శ్రీధరన్ వచ్చిండా, లేకపోతే పొన్నమని వచ్చిండా, లేకపోతే సీతకు వచ్చిందా, కలుజామని పోతే మా ఎవరు లేరు, మంత్రులు ఎవరు లేరు, అధికారి దిగిండి ఫటఫట కూడా పోలీసు వాళ్ళు అధికారి ఎంఆర్ఓ ఆరు అందరూ ఉప్పుతారు. ఇంకనే ఇక్కడ పోతున్నారు అంటే హైడ్రా కమిషనర్ వచ్చి అంటున్నారు. అరే ఇదేంద్రా భయ్, షాక్ అయిపోయాం మేము. దట్స్ వాట్ గోయింగ్ ఇన్ హైదరాబాద్. ఐఎమ్ వెరీ సారీ టు సే. మాకు భయం ఏం అయితే అధ్యక్ష, అయితే మేము అక్కడ నించొని ఉన్నాము, నిలబడి ఉన్నామాడ అడగాలి కదా, పోదాం కలవాలి కదా, ఎవరికి కేర్ లేదు. అంటే దీన్ని బట్టి ఏంటంటే అధ్యక్ష, ఈ యొక్క యాక్షన్స్ కూడా అంటే ఏమైనా దేనిపైన చర్య తీసుకోవాలంటే కూడా, అంటే ఎవరైతే బలవంతులు ఉంటారో, ఎవరైతే రియల్ ఎస్టేట్ దందాలు చేస్తారో, ఎవరైతే అధికార పార్టీకి ఒత్తాసు దొరుకుతారో వారికి మాత్రమే యాక్షన్ తీసుకుంటారు, కానీ పేద ప్రజలకి న్యాయం చేయడానికి లేదని స్పష్టంగా తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ఐ గాట్ నేను క్లియర్గా మీరు ఇచ్చినటువంటి नोट ऑफ सर చాలా हैदराबाद साहब आपको मालूम है हैदराबाद के बारे में कितना तकलीफ हो रहा है हैदराबाद, आपको मालूम है ना साहब? अरे कहा घंटे देव साहब बहुत मुश्किल है हैदराबाद, अपन को बात करने की आवाज नहीं, कोई किधर भी मौका नहीं मिल रहा अपने को. आप समझने की कोशिश करो साहब. अकबर साहब भी नहीं आ रहे हैदराबाद के बारे में बात करके लिए. अध्यक्ष, नोट ऑफ डिमांड्स 2026-27 ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టింది అధ్యక్ష. దీంట్లో పేజ్ నెంబర్ 22 అధ్యక్ష, హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. హైడ్రా has successfully reclaimed 1045 acres of encroached government land valued at approximately 16,000 to 65,000 crores, thereby safeguarding critical public asset. అధ్యక్ష, దీనిపైన ఐ ఛాలెంజ్ ది గవర్నమెంట్ బికాస్ ఫ్యాక్ట్స్ మీకు తెలియాలి అధ్యక్ష. ఎక్కడైతే ఓపెన్ ల్యాండ్స్, ప్రభుత్వం ఈ ఓపెన్ ల్యాండ్స్ చాలా ఉంటాయి అధ్యక్ష. ఏదో మూలనో చెలకలో అక్కడక్కడ ఎవరో పేద ప్రజలు గుడిసెలు వేసుకొని ఉంటే
అధ్యక్ష అవి డెమోలిషన్ చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ఓపెన్ ల్యాండ్ అంతా కూడా ఫెన్సింగ్ చేసి 1000 ఎకరాలు ఆ 300 ఎకరాలు 600 ఎకరాలు నేను సేఫ్ గార్డ్ చేసిన అని చెప్తే ఎవరి తప్పుగా పట్టించడానికి ఎందుకు ఈ ప్రచారం ఆర్భటలు ఎందుకు అని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఎవరికి అధ్యక్ష రెవెన్యూ యాక్చువల్లీ ఇప్పుడు నేను నాకు హ్యావ్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్ మా దగ్గరని. సరే దీంట్లో ఉన్నాయి కూడా ఫ్యాక్ట్ కూడా చెప్తాను మీకు. అధ్యక్ష ప్రభుత్వ ల్యాండ్ ఓపెన్ ల్యాండ్ తీసుకొని ఫెన్సింగ్ చేసుకొని నేను ఈ ల్యాండ్ కాపాడని చెప్పేసి వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్లో ఇన్ని వేల కోట్లు 100 ఎకరాలు నేను ప్రొటెక్ట్ చేసిన అని చెప్తే ఎవరిని అంటే హైదరాబాద్ में कहावत वो बात कर सकते मैं अपन हैदराबाद में किसको क्या बना रहा बोल के पूछते ना మనం చెవులో పువ్వు పెట్టినట్టు ఎందుకు అంటే నేనేమంటే అధ్యక్ష చేయండి. నేనేమంటున్నా రేపు అధికారంలో మనం ఉండకపోవచ్చు, ఎమ్మెల్యే ఉండకపోవచ్చు, మనం ప్రజాప్రతినిధులుగా బాధ్యత గల అధికారం అంటాడు, మేము వివేక ఎమ్మెల్యే అంటాడు, సేవకుల ప్రజలకు మనం ఎందుకు ఎవరిని మోసం చేయడానికి ఇది అధ్యక్ష. నేను ఎందుకంటే ఈ 1000 ఎకరాలు 1040 ఎకరాలు గూగుల్లో తీసాం అధ్యక్ష. 1045 ఎకరేట్స్ గుడిసెలేసి అన్ని వేసి ఉంటే తీసేసి కాపాడితే 1000 ఎకరాలు వేసినట్టే కదా. గూగుల్లో మనకి తెలిసిపోతే శాటిలైట్ ఫోటో తీసుకుందాం, ఈ ఇయర్ తీసుకుందాం, లాస్ట్ ఇయర్ తీసుకుందాం, అంతకుముందు ఇయర్ తీసుకుందాం. శాటిలైట్ ఫోటో తీసుకుంటే ఓపెన్ ల్యాండ్ ఉందా లేకపోతే ఎంక్రోజ్ ల్యాండ్ని హైదరాబాద్ మొత్తం గూల కొట్టేసి ల్యాండ్కి ఫెన్సింగ్ చేసి చూసాం. 1045 అది కూడా ఈ బుక్లో మన బుక్లో నేను షాక్ టు సీ. యాక్చువల్లీ సరే బయట ప్రచారం చేసిండు, బయట చేసుకుంటున్నాడు, ఇంకా ఎంత పెద్ద మాట అంటే అధ్యక్ష ఐఎమ్ షాక్ టు సీ దట్ న్యూస్. నేను చూలే ఫోన్లో చూసా. షాక్ ఏంటంటే హైడ్రా గురించి మొన్న జరిగిన ఉప ఎన్నిక రెఫరెండం అంట, హైడ్రా గురించి అధికారి హైడ్రా. అరే ప్రజల గురించి పనిచేస్తున్నావా, రాజకీయం కోసం పనిచేస్తున్నావా, ఎవరి కోసం పనిచేస్తున్నావు? అసలు అధికారి కదర పడేసుకుని తిరిగితే అయిపోతాయి అధ్యక్ష. ఎందుకు ఇదంతా? నిజంగా రాజకీయ ఇంట్రెస్ట్ ఉంటే ఆఫీసర్కి రమ్మని పోమని, నువ్వు రాజకీయాలు చేసుకోమని, మంచి ఆఫీసర్ పెట్టుకోండి. దిస్ ఇస్ ఫ్యాక్ట్. వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్. నేనేమంటున్నా సోదరులారా, రేపు అధికారంలో మీరుండొచ్చు, నేను ఉండకపోవచ్చు, కానీ రేపు పొద్దున ఎవరు వచ్చినా సరే గౌరవమే ఉండాలా. ఎవరైనా సరే వీఆర్ రెస్పాన్సిబుల్ పీపుల్. మనం ఉంటాము, వెళ్ళిపోతాం. అధికారం అంటే 48-56 years పనిచేస్తాడు, కానీ ఈరోజు బాధ్యత వివరించాలా వద్దా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఈ యొక్క 1045 acres గురించి తప్పకుండా ఈ యొక్క అంటే అఫీషియల్గా అంటే ముఖ్యమంత్రి గారు తెలిసి సంతకం పెట్టిండా, తెలియక సంతకం పెట్టిండా, మరి ఇది ఆయన అఫీషియల్ రికార్డ్ పే చేసిండు. దీన్ని గూగుల్ శాటిలైట్ తీసి ఎంక్రోజ్ ల్యాండ్స్ అన్ఎంక్రోజ్ ల్యాండ్స్ చెప్పండి దయచేసి. ఇట్లా మనకి ప్రచారానికి పోయి అంగారపడవలసిన అవసరం లేదని మనవి చేస్తున్నాను అధ్యక్ష. ఇది హైడ్రా గురించి ఇంకోటి కూడా హ్యావ్ ఎ సిన్సియర్ ఒపీనియన్, మై అడ్వైస్ టు ది గవర్నమెంట్. ఇమీడియట్గా మీరు నాలాలు చెరువులు పెడుతుంటేయో ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే హైదరాబాద్ ముందు నుంచి కూడా మనకి ఈ చెరువులది రెవెన్యూ రికార్డు ఒక తీరు ఉంటుంది, ఇరిగేషన్ టోపో షీట్లో ఒక రకంగా ఉంటుంది, ఆ గ్రామంలో ఉంటే మ్యాప్ ఒక రకంగా ఉంటుంది. కాబట్టి ఈ కన్ఫ్యూజన్ మూలన ఎప్పుడు ఇది ఎప్పుడంటే సెన్సిటివ్ ఇష్యూ, ఎప్పుడు కన్ఫ్యూజన్ ఇష్యూ అధ్యక్ష. ఇమీడియట్గా నేను మీ ద్వారా మంత్రి గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఈ యొక్క పెద్ద ఎత్తున హెచ్ఎండిఏ అంతా వెళ్తున్నారు కాబట్టి మ్యాపింగ్ చేయండి. ఏమైపోతుందంటే ఇరిగేషన్ సంబంధించినటువంటి రెవెన్యూ సంబంధించినటువంటి అన్ని కూడా ఒక డిపార్ట్మెంట్స్ చేసి పొద్దున ఎవరికి, ఎందుకంటే చాలా మందికి తెలియక పట్టా ల్యాండ్స్ అనుకొని ఎఫ్టీఏలు పర్మిషన్ ఇచ్చేస్తుంటారు. అయినాయి గతంలో తప్పులు అయినాయి, ఇప్పుడు కూడా అయినాయి తప్పులు కొని. కాబట్టి ఈ రికార్డ్ అన్ని కూడా శివారు ప్రాంతాల్లో అన్ని జాగాలో కూడా చెరువులకి గొలుసుకొట్టిన క్లియర్గా కనపడతాయి మనకు టోపో షీట్లో. ఇరిగేషన్ టోపో షీట్తో పాటు రెవెన్యూ రికార్డ్స్లో పొందుపరిచినట్టయితే, సర్వే నెంబర్తో పొందుపరిచినట్టయితే చక్కగా ఉంటుంది. రేపు పొద్దున భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా భవిష్యత్ తరాల వరకు మనం చూపెట్టిన వాళ్ళు అయితే మేము గతంలో ప్రయత్నం చేసాం, సగం వరకు వచ్చింది, దాన్ని పూర్తి చేయమని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా ఇది సీవరేజ్ బోర్డుది. సీవరేజ్ బోర్డు కూడా అధ్యక్ష మనకి ఇంతకుముందు చెప్పినట్టుగా సీవరేజ్ బోర్డు ఎప్పుడు కూడా ఫాలో ఉంటుంది. ఇదే బుక్లో నోట్ ఆఫ్ డిమాండ్స్లో 17th షెడ్యూల్లో 17th దాంట్లో ఈ యొక్క 5th హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్, ఇది ఎప్పుడు కూడా అధ్యక్ష చాలా ఇక్కడ దీని పాయింట్ కూడా రాసినారు. ఇది హెచ్ఎండి ఈజ్ వెస్టెడ్ విత్ ద ఫాలోయింగ్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు. The operational jurisdiction of HMWSSB has expanded significantly over time. 169 square kilometers ఇంతకుముందు చెప్పినట్టుగా ఇనిషియలీ కవర్డ్ బై ఎస్ట్వెల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్, అప్పుడు MCH ఉండే. దాని తర్వాత 688 square kilometers extend to entire GHMC area after the formation of Great Hyderabad Municipal Corporation following the merger of surrounding municipalities. But it never happened. ఇది 688 square kilometers 2007లో కాలేదు.
తర్వాత కాలక్రమేణా సీవరేజ్ బోర్డ్ తర్వాత అయింది, వాటర్ ఫస్ట్ అయింది, తర్వాత ఇప్పుడు 1450 స్క్వేర్ కిలోమీటర్స్ ఫర్దర్ ఎక్స్టెండ్ అప్ టు రింగ్ రోడ్ లిమిట్స్ కవరింగ్ అప్రాక్సిమేట్లీ 190 విలేజెస్. అధ్యక్ష, ఇది చాలా సీరియస్ ఇష్యూ, ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ స్థానికంగా గ్రౌండ్ లెవెల్లో. ఏ ప్రాబ్లం ఉందంటే అక్కడ మేము అంటే హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి వాళ్ళు చేయలేమని చెప్పి డైరెక్ట్గా అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్లారు, చెప్పారు. అడిగిన మీరు చేయలేరు, ఎందుకు మీరు అనవసరంగా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇబ్బంది పడతారు, మీరు ఇబ్బంది పడతారు, మాకు ఇబ్బంది అవుతుందని చెప్తే ఇంకా 3 నెలలు 4 నెలలు 6 నెలల వరకు మనకి ఓపిక అంటే కొంచెం మీరు చేయండి అని చెప్పి మళ్ళా కార్పొరేషన్కి అప్పేపారు. దయచేసి నేనేం చెప్తాను అంటే హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్ సరే వాటర్ సప్లై వాళ్ళకి పెట్టినా సీవరేజ్ వాళ్ళు చేయలేరు, ఆ డబ్బులు లేవు వాళ్ళ దగ్గర, కష్టము. కాబట్టి గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి, వాళ్ళకి ఏదో రకంగా సపోర్ట్ చేస్తూనే బాగుంటుంది. ఎందుకంటే ఎండి అశోక్ రెడ్డి గారు ఏమి మేము ఫోన్ చేస్తున్నాము, మాకు మా కాలేరు వెంకటేశ్వర గారు చెప్పారు, మీరు మూసి ప్రక్షాళన చేస్తా అంటారు, ₹1 లైన్లు ఇవ్వమంటే వాటర్ లైన్లు ఇస్తలేరు, మూసి ప్రక్షాళన ఏం చేస్తారని అడిగాడు. ఈ పరిస్థితి అది ఉంది ఈరోజు. మేము కూడా ఆఫీసర్ ఇబ్బంది పెట్టలేము. ఈరోజు వాళ్ళ గోల్స్లో క్లియర్గా వాళ్ళ గోల్స్లో ఏముంది అధ్యక్ష? ఈరోజు గోల్స్ ఆఫ్ ది హెచ్ఎండబ్ల్యూఎస్ ఏం చెప్పింది? ద బోర్డ్ ఈస్ కమిటెడ్ టు అచీవింగ్ 100% వాటర్ సప్లై సర్వీసెస్ అప్ టు ఓఆర్ఆర్ లిమిట్స్, 100% ఆఫ్ సీవరేజ్ సర్వీసెస్ అప్ టు ఓఆర్ఆర్ లిమిట్స్. అధ్యక్ష, ఈ గోల్స్ ఫుల్ఫిల్ కావడానికి హెచ్ఎండబ్ల్యూఎస్ దగ్గర ప్రణాళికలు ఏమున్నది, దీనికి డబ్బులు ఎంత అవుతాయి, దీనికి బడ్జెటరీ లొకేషన్స్ వీటి ఇచ్చిన పైసలకు రూపాయి పుట్టాల కూడా సరిపోవు అధ్యక్ష. మీ గోల్స్ అచీవ్ కావాలంటే 100% గోల్స్ అచీవ్ కావాలంటే మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎన్ని రోజులు పూర్తి చేయగలుగుతారు, మీ మెయిన్ లైన్స్ ఏంది, మీ సబ్ లైన్స్ ఏంది, కొత్తగా వచ్చే హ్యాబిటేషన్స్ ఏంది, ర్యాపిడ్గా పెరుగుతూ ఉంది, పర్మిషన్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి జనాలు పెరుగుతూ ఉన్నారు. నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు 3 లక్షల అధ్యక్ష నా ఓటర్లు, ఈరోజు 8 లక్షలు వచ్చి ఎమ్మెల్యే మీద పడతారు కదా అధ్యక్ష. కాబట్టి ఈ యొక్క మీరు కవరేజ్కి ఏ రకంగా చేస్తారో మొత్తం ఓవరాల్ ది ఏరియాకి మీరు ఇప్పటివరకు చేయగలుగుతారు, దీనిపై క్లారిటీ ఇవ్వాల్సిందిగా నేను మీ ద్వారా మంత్రి గారు కోరుతాను అధ్యక్ష. అదేవిధంగా ఇంతకుముందు మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా సరే సాబ్ ఏకీ సబ్జెక్ట్ 2 సబ్జెక్ట్ హోదా సాబ్ అధ్యక్ష. మీరు మెట్రో గురించి అధ్యక్ష, మెట్రో విషయంలో అధ్యక్ష నేను సీరియస్గా ఇది యొక్క ట్రాన్స్పోర్ట్ ఇష్యూ కూడా ఉన్నది, దాన్ని బట్టి క్లబ్ చేసి చెప్దాం అనుకున్నాను. ఒక్క అడుగు ముందుకు వెళ్ళలేదు, ఉన్న మెట్రో లైన్ క్యాన్సిల్ చేసినారు, అది బాధాకరం. ఎందుకంటే మెయిన్ 10 లక్షల జనాభా అంటే వాడే పబ్లిక్ ఎవరైతే వాడతారో మనకి రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ అనేది చాలా పెద్ద కనెక్టివిటీ. అనవసరంగా ముఖ్యమంత్రి గారు అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం. మేము అడిగిన వారే అట్లా కాదు, మనకు ప్రజలకు ఉపయోగపడుతుంది, అన్ని ప్రాంతాల ప్రజలు అక్కడ ఫోకస్ ఉంటే అక్కడ నుంచి చాలా ట్రావెల్ చేస్తూ ఉంటారు. అది ఆపి సరే ఇంకో ఎయిర్లైన్ తీసుకోమను, ఉన్నదాన్ని ఆపేందుకు బాగా ఇప్పుడు ఒక అడుగు ముందు పట్టలేదు. ఈ మెట్రో అనేది పూర్తిగా ఈ యొక్క గడిచిన 2.5 సంవత్సరాలుగా ఒక్క అడుగు ముందు పడలేదు. మా కొంపలి వరకు కూడా వస్తుందని చెప్పి అనుకున్న మేడ్చల్ కొంపలి వరకు అక్కడ అది కూడా ఇప్పుడు కొత్తగా చెప్తా ఉన్నారు. ఆ నిర్ణయాన్ని మరి మేము ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని చెప్పేసి గవర్నర్ ప్రసంగంలో చెప్పినారు. అది కూడా తొందరపాటు చర్యనే కనపడుతోంది. అనవసరంగా ఎల్ఎన్టీకి డబ్బులు ఇచ్చి మనం వాపసు పంపించడం ఎందుకు? ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు కనపడతలే అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను అధ్యక్ష. మూసీ విషయంలో కూడా నేనేమన్నా అధ్యక్ష, మూసీ డిపిఆర్ లేనందుకు బ్యాంక్ లోన్ ఇస్తలేదు స్పష్టంగా చెప్పింది అధ్యక్ష. కాబట్టి నేను మూసీ విషయంలో కూడా నిన్న ఈరోజు పేపర్లో చూశాను. ఇట్స్ రైట్ ఆర్ రాంగ్ మంత్రి గారు చెప్పాలి. మంత్రి గారు పొన్నం ఇద్దరు మంత్రుల విధంగా డిప్యూటీ సీఎం గారితో సబ్ కమిటీ చేసిరని చెప్పి ఈరోజు పేపర్లో చూసినాం. అది వాస్తవమా కాదా? ఈ మూసీ గురించి కూడా మూసీ పైన గురించి గాంధీ సరోవర్కి వెళ్ళి తీసేసి రేపు ఇనాగ్రేషన్ టెంపుల్ దగ్గర చేస్తారు. ఇన్విటేషన్ కూడా మాకు వచ్చింది. మరి అది రైటా రాంగా? అట్లీస్ట్ సబ్ కమిటీ మీరు ఒకరు ఏర్పడితే వీ రియలీ వెల్కమ్ ఇట్. ఎందుకంటే కాలేదా? అయితే ఓకే. మీ పేపర్లో చూసినాం, డెక్కన్ క్రానికల్లో చూసినాం. అంటే నిర్ణయం అయిందో మరి, అదే మీకు తెలియకుండా నిర్ణయం అయిపోయి ఉంటుంది అక్కడ మరి. అయితే అంటే ఏంటంటే ప్రజాప్రభుత్వం అంటే నిర్ణయం ఎట్లా తీసుకోవాలంటే అంత తప్పు చేతులు వెళ్ళాక అంటే ఆకులు పట్టుకుంటూ ఉంది. ఇది ముందే సబ్ కమిటీ చేసి ముందే అందరి అభిప్రాయాలు తీసుకుంటే మాది కాదు, ప్రజలకు తీసుకోండి. మీరు చక్కగా చేస్తే ప్రజలు మా దగ్గరికి ఎందుకు వస్తారు? పనిచేసిన దగ్గరికి వస్తారు కదా. కాబట్టి ఇది ఒకసారి మీరు గమనించాల్సింది కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా కొన్ని విషయాలు గవర్నమెంట్లో ఈ హైడ్రాయిక్ చాలా ఉన్నాయి అధ్యక్ష. కోర్టు కేసులు, కోర్టు ముట్టుకెళ్ళి వస్తుంది. మా ప్రజలు మొన్న కూడా ప్రణవ్ యాంటీలియా అని ఒకటి ఉంది. ప్రణవ్ యాంటీలియా ఓనర్స్ వెల్ఫేరేషన్ వచ్చి మాకు పిటిషన్ ఇచ్చిపోయారు. స్పీకర్ గారి దగ్గర పిటిషన్ కమిటీలు ఏంటి, మాకు ఇబ్బంది అవుతుంది అంటే అక్కడ వెనకకి ప్రభుత్వం సంబంధించిన ల్యాండ్ ఒకటి సేల్ చేయడానికి వాళ్ళు కాలనీకి రోడ్ తీస్తూ ఉంటారు అధ్యక్ష. గ్రీన్ జోన్లో పోయి కోర్టు స్టేటస్కో వచ్చింది. అంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. అధికారి కొంచెము ప్రజాప్రతినిధులు లేక గవర్నమెంట్ లాగా చూస్తే కోర్టులను కోర్టులాగా చూస్తే సమస్యలు ఉన్నాయి. ప్రజలాగా చూడాలి.
ఏదో మనకి సూపర్ పవర్ వచ్చింది చేస్తే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే సభలో ఇంత ప్రీషియస్ టైంలో ఆ సబ్జెక్ట్ మారాల్సి వస్తుంది. అధ్యక్ష 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 ఇంకోటి, ఈ హైదరాబాద్కి వాటర్ రావాలంటే సుంకిశాల అనేది ప్రాజెక్ట్ నడుస్తుంది అధ్యక్ష. సుంకిశాల గోడ ఊలిపోయి పెద్ద ఎత్తున ఇష్యూ అయితే దానిపైన హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు లెటర్ రాశారు అధ్యక్ష, వీళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని చెప్పేసి. ఆ కంపెనీ మెగా వాళ్ళు వీళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని చెప్పేసి కూడా హెచ్ఎండబ్ల్యూఎస్ రికమెండ్ చేసి వాళ్ళకి లెటర్ రాసింది. ఈ మెగా ఇంజనీరింగ్ వాళ్ళని గతంలో మన గవర్నమెంట్ లెటర్ రాసింది. గతంలో మెగా ఇంజనీరింగ్ వాళ్ళని మన లీడర్ ఆఫ్ ది హౌస్, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈస్ట్ ఇండియా కంపెనీ దీన్ని మనం బహిష్కరించాలని చెప్పిండు అధ్యక్ష. 2.5 సంవత్సరాలు అవుతుంది, మరి బహిష్కరించిండో దాన్ని ఎందుకు ప్రోత్సహిస్తుండో మరి దాన్ని సమానం చెప్పాల్సింది కోరుతా ఉన్నాను అధ్యక్ష. అందుకని దీని విషయం కూడా ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఇంకొకటి కూడా ఇదే ఒక సుంకిశాల గురించి చెప్పాలి అధ్యక్ష. ఇది అవుట్కమ్ ఆఫ్ బడ్జెట్ 2025-26 అధ్యక్ష, లాస్ట్ ఇయర్ 25-26 ప్రెజెంటెడ్ బై హానరబుల్ సీఎం గారు. అధ్యక్ష 74th పేజీలో ఈ యొక్క బడ్జెట్ ఫర్ సుంకిశాల ఇంటేక్ ప్రాజెక్ట్ అండ్ గోదావరి ఫేజ్ 2 గురించి మెన్షన్ చేస్తూ లాస్ట్ పారాగ్రాఫ్లో కంక్లూజన్లో ద ప్రాజెక్ట్ వర్క్స్ ఆర్ గ్రౌండెడ్ అండ్ ఇన్ ప్రోగ్రెస్ విత్ 2 years కంప్లీషన్ పీరియడ్. The project aims to draw raw water for the present Krishna phase 1, phase 2, 3 schemes for the future schemes even from below minimum draw down levels to ensure uninterrupted water supply to Hyderabad city. Good. The project works in progress. The project's works are in progress and about 60% work is completed. Ikkada note chesukovali sir jara. 60% work is completed as per present site condition. It is programmed to complete the project by 2026. Adhyaksha, the project works are in progress and about 60% work is completed. Idi 2025-26 budget outcome. Honorable CM garu ide sabaki presentation Adhyaksha. Adhyaksha, idi outcome budget ee samvatsam 2026-27. Deentlo page number 68 same ide. Budget for Sunkishala intake project and Godavari phase 2. Adhyaksha, the project includes construction of an underground shaft intake, internal pumpers, electromechanical equipment and pipeline from Sunkishala to Kodandapur. Okay, idantha kuda Sunkishala gurinchi. Dantla the works are in progress with about 62% completion. Ante సంవత్సరంలో కేవలం మీ పని చేసింది 2%. మీరు ప్రజెంట్ చేసినటువంటి బడ్జెట్ అవుట్కమ్ మీరు గత సంవత్సరం ఈ సంవత్సరం నేను ఎక్కడో నా సొంతంది పేపర్ కటింగ్ చెప్తలేను. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజెంట్ చేసినటువంటి బడ్జెట్ అవుట్కమ్ బడ్జెట్లోనే ఒక సంవత్సరంలో 60% పూర్తయింది. సంవత్సరం పూర్తయిన తర్వాత 2% ఇంప్రూవ్ అయింది. అంటే అధ్యక్ష దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు? ఏం పని నడుస్తున్నది? బ్లాక్ లిస్ట్లో పెట్టాల్సిన కంపెనీ ప్రోత్సహిస్తే ఇట్లే ఉంటుంది. కాబట్టి ప్లీజ్ థింక్ సీరియస్లీ అబౌట్ ఇట్. హైదరాబాద్ ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఏదో రాజకీయాలు చెప్పడానికి రాజకీయాలు మాట్లాడుతున్నాను అధ్యక్ష. ఇది మా హైదరాబాద్ విషయం కాబట్టి అధ్యక్ష. అదేవిధంగా హెచ్సిటీ గురించి మీరు నిన్న చాలా వివరంగా చెప్పారు. వీ హ్యాడ్ ఏ స్ట్రాంగ్ ఆబ్జెక్షన్, బట్ మీరు చేస్తున్నారు, టైం ఇవ్వండి చూస్తామని చెప్పినారు. చాలా సీరియస్ ఇష్యూస్ ఉన్నాయి, దాంట్లో కూడా రోడ్స్ ఇష్యూస్ ఉన్నాయి. దాంట్లో మాకు కోఆర్డినేషన్ మీటింగ్ కావాలడినాం. తప్పకుండా ఒక వినే ప్లాట్ఫామ్ ఒకటి కావాలని కోరినాం. అధికారులు పెడిచేమని పెడతా ఉన్నారు. హెచ్ఎండి ఆఫీస్ పోతే కేవలం పోతే అంత బిల్డర్లో కనపడ్డాడు అంతా. నేను ఒక్కనే పోయినా పబ్లిక్ ఇష్యూ పట్టుకొని. అప్పుడు కమిషనర్ బాధపడ్డాడని ఫోన్ ఎత్తుదలో వచ్చిన నాయన లేదు, నేను కూడా రాకపోతుంటే అని చెప్పిన. పనులు జరుగుతలేవు. ఈ హెచ్ఎండిఏ సంబంధించినటువంటి వర్క్స్, హెచ్సిటీ సంబంధించిన వర్క్స్ ఇదే అవుట్కమ్ బడ్జెట్లో పేజ్ నెంబర్ 25 అధ్యక్ష, డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెచ్ఎండిఏ. దీంట్లో అధ్యక్ష పారా లాస్ట్ ఇది పేజ్ నెంబర్ 25 ఉంది అధ్యక్ష. ద డ్యూరేషన్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆఫ్ స్టేట్ హైవే 1 ఈజ్ 2 years. SH01 ఐ థింక్ లైక్ ఇది అనుకుంటే మన షామీర్పేట్ పోయి రోడ్ అధ్యక్ష. ఇది జూబ్లీ బస్ స్టాండ్ కాడికి వెళ్ళి షామీర్పేట్ పోయి పొద్దున మా సోదరుడు శ్రీ గణేష్ గారు మాట్లాడారు. కంటోన్మెంట్ ఇదే అది. అదేవిధంగా నేషనల్ హైవే 44 సిగ్నల్ ప్యారడైజ్ నుంచి 1 hour होगा आपका.
और भी है ना सर, और भी है ना। ये गवर्नमेंट को साहब ये सुधारने का हम एक एडवाइस दे रहे साहब। हम अपने सर 1.5 करोड़ आवाम के लिए बात कर रहे हैं साहब। 1.5 करोड़ आवाम के लिए 1.5 घंटे टाइम ले रहे थे साहब। एक आधा घंटे में कंप्लीट సాబ్ ద డ్యూరేషన్ ఆఫ్ కంప్లీషన్ సార్ మీరిచ్చిన టార్గెట్ ప్రకారమే ఒకటి 2 సంవత్సరాలు, ఒకటి 3 సంవత్సరాలు. ఏవి రెండు మన ఎలివేటెడ్ క్వార్టర్స్ ఏవైతే సికింద్రాబాద్లో కడుతున్నారో ప్యారడైజ్ నుంచి మన చెక్ పోస్ట్ అక్కడ వరకు, ఇంకోటి ఏమో జూబ్లీ నుంచి కరీంనగర్ పోయే రోడ్ ఒకటి, ఈ 2 రోడ్స్ ఉన్నాయి కదా సార్ షామీర్పేటది. ఒకటి 2 సంవత్సరాలు, ఒకటి 3 సంవత్సరాలు. సార్ నేను మీ ద్వారా నేను ఒకటే కోరుతా ఉన్నా, ఇప్పుడు జరిగే స్పీడ్లో జరిగితే ఇది మీరు అనుకున్న టార్గెట్లో రీచ్ కాలేం మనం. ప్రజలు ఇబ్బంది పడతారు అక్కడ. పొద్దున్న 0 అవర్లో కంటోన్మెంట్ శాసనసభ్యుడి మిత్రుడు శ్రీ గణేష్ గారు మాట్లాడినారు. అది మీరు శాసనసభ్యుడిని అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధిని మీరు చేయండి, ఆడ ల్యాండ్ ఎక్విజిషన్ సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి డబ్బులు కావాలంటారు, అది ఎన్ని ఫీట్ రోడ్ అర్థం కాని పరిస్థితులు ఉన్నది, అధికారులు ఎవరితో చేస్తారో అర్థమైతే లేదు. ఇంకోటి అధ్యక్ష, నేను రాజకీయం ఏం కాదు, కొన్ని అకాడమికలీ కొన్ని తప్పులు, ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్, ఎక్స్చేంజ్ ఆఫ్ నాలెడ్జ్ ఇంపార్టెంట్. ఇట్లాంటి క్రిటికల్ వర్క్స్ చాలా అంటే అంత ఈజీగా కావద్దక్ష పనులు శాంక్షన్ అయిపోయినా. మీకు కూడా చిన్న రోడ్డు ఒక మోర్ వేయాలంటేనే నిలబడి దగ్గర నుండి చేపిస్తారు సర్పంచులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, మన ప్రజాప్రతినిధులు పోయి నిలబడితేనే పనులు కావు. అయితే ఇది ఎంత కాంప్లికేటెడ్ వర్క్ అంటే అధ్యక్ష, మనం రివ్యూ అవసరం దీనికి. మేము అంటే పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు ఉన్నప్పుడు, ఐటీ ఇవన్నీ ఉన్నప్పుడు కూడా మేము టైం తీసుకొని పోయినప్పుడు కూడా ఎవ్రీ వీక్ వారి డాష్ బోర్డ్లో ఈ ఇంత కాంప్లికేటెడ్ వర్క్స్ ఏవైతున్నాయి హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఫ్లైఓవర్స్ కానీ, అండర్ పాస్ కానీ, ఇవన్నీ కూడా రెగ్యులర్గా రివ్యూ ఉంటుండే. ఎక్కడైనా డెడ్ లాక్ అంటే కొన్ని సందర్భాల్లో ఒక అడుగు ముందుకు అంటే ఆఫీసర్ అనేవారు నిర్ణయం తీసుకోలేకపోతారు. ఆఫీసర్ కాంట్ టేక్ ఎ డెసిషన్ నాకు. ఆ టైంలో గవర్నమెంట్ నుంచి ఇంటర్వెన్షన్ అవసరం ఉంటుంది. కాబట్టి నేనేమంటే అప్పుడు రెగ్యులర్గా కేటీఆర్ గారు పురపాలక శాఖ మంత్రి ప్రతి వీక్ రివ్యూ ఉంటుండే ఈ అన్ని ఒక ఎస్ఆర్డిపి, ఎస్ఎన్డిపి వర్క్స్ పైన ప్రతి వీక్ ఉంటుండే. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారు బిజీ ఉన్నాడు, ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోవాలి, జాతీయ పార్టీకి పోవాలి ఖచ్చితంగా. నేను పోవద్దు అంటలేను, నిధులు ఇచ్చి రావాలి, తీసుకురావాలి, అన్ని పనులు చేసుకోవాలి అధ్యక్ష. కేరళ కూడా పోయి రావాలి, అన్ని రాష్ట్రాలు చూడాలి, పెళ్ళిళ్ళు పోవాలి. కానీ అసెంబ్లీ కూడా చూడాలి కదా అధ్యక్ష, అసెంబ్లీ కూడా చూడాలి కదా అధ్యక్ష. ఐ రిక్వెస్ట్ గవర్నమెంట్ టు హ్యావ్ ఎ రివ్యూ. రెగ్యులర్గా రివ్యూ చేస్తే, రివ్యూ చేయకపోతే కాదు అధ్యక్ష. ఇది గౌరవ పురపాలక శాఖ బాధ్యతలు చేపట్టినటువంటి ముఖ్యమంత్రి గారు రెగ్యులర్గా దీనిపైన రివ్యూకి కొంచెం టైం తీస్తే ఖచ్చితంగా ఈ పని ముందు పడడానికి అవకాశం ఉంటుంది తప్ప, లేదా పని కాదు అధ్యక్ష. ఇది పని కాదు. మీరంటే అనవసరంగా మీరు అధ్యక్ష వారు